నిన్ను చూసినప్పుడు, రాజుతో నీ పెళ్లి గురించి ఆలోచించినప్పుడు, బంటికి అమ్మైతే బాగుంటుందని మాత్రమే ఆలోచించాను. ఏం కావాలి నీకు? నన్ను గుర్తుపట్టలేదా బాబాయ్? చూడమ్మా, నీకేదైనా సమస్య ఉంటే నేను పొద్దు నుంచి మాట్లాడు. ఇప్పుడు కుదరదు. నాన్న మీ కూతురు రూపాయి మా వెంకీనే నన్ను తాళాలతో విడిచిపెట్టాడు. ఏది కమిషనర్ గారు మీరు అనేది? వాడు మిమ్మల్ని ప్రాణం తీసి పెట్టడం ఏంటి? గన్ను మీ చేతిలో కదా ఉండాలి. కదా నిన్ను పిలిచి మరీ అవమానించేలా చేశాను. ఒకరి కర్మకి ఇంకొకరు బాధ్యులు ఎప్పుడు కారు. నా తలరాతలా ఉంటే దానికి నువ్వేం చేస్తావు? లేదక్క, నీ తలరాతను కూడా మార్చే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దొరికింది. నువ్వు అర్జెంటుగా స్వరాజ్ని తీసుకొని మన బస్తీ చివరన శివాలయం ఉంది కదా, అక్కడికి వచ్చావు. ఎందుకు తమ్ముడు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? పొద్దు తమ్ముడు, నేను రాలేను. నా కారణంగా అమ్మని పదే పదే బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అక్క, నేను రమ్మంటున్నందుకు కాదు, నీతో పేరు పడుంది. ఏంటది? ఫోన్లో చెప్పేదైతే నేను గుడికి ఎందుకు రమ్మంటానక్క? డైరెక్ట్గా చూపించాల్సిన విషయం అక్క. నువ్వు అర్జెంట్గా రా చెప్తాను. అది కాదు తమ్ముడు. అక్క, ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఇప్పుడు వస్తున్నావు అంతే. నీకోసం టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఆ, ఏమన్నా యువతి? బాబుని తీసుకుని అర్జెంటుగా గుడికి రమ్మంటున్నాడండి. ఎందుకంటే వచ్చాక చెప్తా అంటున్నాడు. ఏం పని ఏంటో వెళ్ళిరా. అక్కడికి వెళ్తే విషయం అంటే నీకు తెలుస్తుంది కదా. వెళ్ళి. ఏం చెప్తున్నావు తమ్ముడు? నా కొడుకుని మీ ఇంటికి మా అమ్మతో పంపిస్తారా? అది కూడా వాడు నా కొడుకు అన్న విషయం తెలియదు దాచిపెట్టి పంపిస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా ప్లాన్ మొత్తం మీకు పూర్తిగా అర్థమైంది. అమ్మో, నా వల్ల కాదు తమ్ముడు. పొరపాటున అమ్మకి వాడు తన మనవడు అన్న విషయం తెలిసిందనుకో, ఇక అంతే సంగతి.